ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి వెచ్చించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడును గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదువబడిన వాక్య భాగములో యేసు ప్రభువారి యొక్క దివ్య దర్శనం, అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందో ఆయన గ్రహించి తన శిష్యులకు ఆయన చెప్తా ఉన్నారు. మనం యెరూషలేము వెళుతున్నాం. యెరూషలేములో మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తలు వ్రాయబడిన లేక ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారంగా నెరవేర్చబడబోతుంది అన్నారు. ఈ మాటలో కొంచెం మనం ఆలోచించాలి. ఏ ప్రవక్త యేసు ప్రభు గురించి ఏమని చెప్పారు అని ఆలోచిస్తే, దావీదు భక్తుడు యేసు ప్రభువారి గురించి ఆయన 2వ కీర్తనలోను, అలాగే 22వ కీర్తనలోను, 16వ కీర్తనలోను ప్రభు అయిన యేసుక్రీస్తు రాజు, ఆయన సర్వశక్తివంతుడు, లోకాన్ని ఆయన రక్షణ మారు నడిపించడానికి వచ్చిన వారిని చెప్పబడుతూ 22వ దావీదు కీర్తనలో యేసు ప్రభువారి యొక్క శిలువ శ్రమ గురించి బహు కఠినంగా ఆయనకు ఏ విధంగా శిక్షించబోతున్నారో, ఆయన వస్త్రాన్ని ఎలా పంచుకోబోతున్నారు, ఆయనకి శిలువ మ్రానుపై ఏ విధంగా ఆయనకు మరి శిక్ష విధించబోతున్నారో దావీదు భక్తుడు ఆయన వర్ణిస్తారు. అదే సమయంలో ఆయన చనిపోయిన తర్వాత తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వడని పరమ తండ్రి చెప్పినటువంటి ఆ మాటను కీర్తన 16 దావీదు కీర్తనలో దావీదు భక్తుడు చాలా స్పష్టంగా వ్రాశారు. అందుకే యేసుప్రభు వారు ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలు నెరవేర్చబడాలి అంటాడు. ఆయన ఒక దావీదు భక్తుడు చెప్పలేదండి. ప్రవక్తన యెషయా గ్రంథంలో చూస్తే 7వ అధ్యాయములో, 9వ అధ్యాయములో, అలాగే 53వ అధ్యాయములో యేసయ్య జననం గురించి, కార్యాచరణం గురించి, మరి 53వ అధ్యాయంలో ఆయన మరణము గురించి, ఎంతటి కఠినమైనటువంటి మరణ శిక్ష అనుభవించబోతున్నాడు. మనందరి తప్పులు చేశాం, కానీ మనందరి దోషము నిమిత్తము ఆయన నలగగొట్టబడబోచున్నాడు. మనందరి అతిక్రమములకై ఆయన గాయపరచబడబోతున్నాడు అని, మనందరి దోషములు పరమ తండ్రి తన పైన మోపినప్పుడు ఆయన అవన్నీ భరించి సిలువలో తనకున్నటువంటి సమస్తమైన సామర్థ్యాన్ని బట్టి అనీతిమంతులైన మానవ జాతికి నీతిమంతులుగా తీర్చి ఎలా క్షమాపణ ఆయన ప్రసాదించాడో ఆ మాటలన్నీ 53వ అధ్యాయం ప్రవక్త యెషయా వ్రాస్తున్నాడు. అందుకే ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడాలని మరి మనం యెరూషలేముకు వెళ్ళబోతున్నామని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఈ మాటను తెలియచేస్తున్నారు. యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరగబోతుందో ప్రవక్తల గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన అన్యజనుల అప్పగింపబడును. వారు ఆయనను అపహాసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి, గమనించండి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. ఈ మాటలన్నీ కూడా
ఇశ్రాయేలీయులు చేయలేరు, యూదులు చేయలేరు. వీరికి యేసు ప్రభు మీద అంతులేని కోపం ఉంది. ఆయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడన్న ద్వేషభావం ఉంది. ఆయన బోధించే బోధలో అనేక మంది హృదయాలకు తాకుతుంది. ఎందుకంటే వారు నీతిమంతులని వరించుకుంటున్నారు కదా. యేసు ప్రభువారు ఈ పరిసయ్యులు సుంకరి గురించి ఆయన మాట్లాడినప్పుడు, మిమ్మును మీరు తగ్గించుకోండి అంటే, పరిసయ్యులు మమ్మను తగ్గించుకోమంటాడేంటి ఈయన అని యేసు ప్రభు మీద తిరగబాటు చేసి తన బోధకు వంకరగా అర్థము తీసుకుంటూ లేరా? ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులు బోధించే బోధలకు వంకరగా అపార్థాలు చేసుకొని మా కొరకే బోధించారు, మా కొరకే ఇలా మాట్లాడుతున్నారు అంటారు. కానీ నిజంగా చాలామంది మార్పు నొందిన బిడ్డలైతే ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడారు, నా ప్రభు నాతోనే మాట్లాడారని దైవ సేవకుల మాటలకు ఎంతో స్పందిస్తారు. ఎవరైతే అనీతిమంతులు, ఎవరైతే స్వనీతి స్థాపించాలనుకుంటారో, పరిసయ్యులు, శాస్త్రులు, ఈ యొక్క ధర్మశాస్త్రోపదేశకుల వల్లే ఉండేటటువంటి వ్యక్తులు, మాకన్నీ తెలుసు, మాకు ఎవరు చెప్పక్కర్లేదు అనుకున్న వారు మాత్రం యేసు ప్రభును విరోధిస్తూ అక్కడ జరిగే పరిస్థితి ఏమిటంటే, వారు యేసు ప్రభును పట్టుకొని పిలాతు చక్రవర్తికి అప్పగించారు. అందుకే అన్యజనులకు వారు అప్పగిస్తారు. అన్యజనులు అపహాస్యము చేసి ఆయనకి అవమానపరచి కొరడాలతో కొట్టి చంపుతారు. ఈ ప్రక్రియ అంతా కూడా, ఈ భయంకరమైన శిక్ష విధి రోమియులు సైనికులు చేశారు. వారు వాస్తవానికి అన్యజనులు, వారు ఇశ్రాయేలు కాదు, వారు యూదులు కాదు. కానీ యూదులు ఏం చేశారు? తమకు రక్షించడానికి వచ్చిన రక్షకునికి కుట్ర పన్ని వారు అప్పగించేశారు. వారు ఆయనను హతమార్చాలని వేగిరపడి యేసు ప్రభును అన్యజనులకు అప్పగించారు. వారు తమకు ఇష్టమైనట్లుగా కొట్టి అవమానపరిచి కొరడాలతో కొట్టి శిలువ మ్రానుపై ఆయనను హతమార్చాడు. ఈ విషయాలు యేసు ప్రభువారు ముందుగానే ఎరిగి తన శిష్యులకు చెప్తా ఉన్నాడు. 3వ దినమున మాత్రం ఆయన మరలా లేచునని వారికి చెప్పారు. వారు చంపేస్తే చచ్చిపోయి సమాధిలో కుళ్ళిపోడు. ఎందుకంటే ప్రభు చెప్పారు కదా, ప్రవక్తలు లేఖన గ్రంథములు చెప్పిన మాటలని. కీర్తన 16లో 11వ వచనంలో ప్రభు అంటాడు, తన పరిశుద్ధును ఆయన కుళ్ళు పట్టనీయడు, పాతాళంలో ఆయనను విడిచిపెట్టడని. అన్యజనగములు హతమార్చి ఆయనను మరి శిలువ మ్రాను ఎక్కించి చివరిగా ఆయనను సమాధిలో పెట్టినప్పుడు 3వ దినాన యేసు ప్రభు మరలా లేచాడు అని స్వయం యేసు ప్రభు వారు తను బ్రతికి ఉండగానే ఈ అద్భుతమైన విషయాన్ని మరి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మనము గమనించినట్లయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఈ మాట వారికి స్పష్టంగా చెప్పినప్పుడు వారు ఈ మాటలలో ఒక్కటైనను గ్రహింపలేదు. అసలు లేఖనాలే అర్థం కానప్పుడు యేసయ్య లేఖనానుసారంగా చేసే ప్రతి ఒక్క ఉపదేశములు వీరు ఎలా గ్రహిస్తారు? ఈరోజు చాలామంది క్రైస్తులలో ఇది మనం గమనించగలము. రోజు బైబిల్ చదవని వాడు ఒక పాస్టర్ గారు బోధించే వాక్యం ఎలా అర్థం చేసుకుంటారు? ఎప్పుడో ఒకసారి వచ్చి చర్చిలో కూర్చుంటారు, ఎప్పుడో ఒకసారి బోధ వింటారు. అలాంటి వారు ఏమనుకుంటారంటే, మా గురించే ఈ మాటలు చెప్పారు, మా గురించే ఈ మాటలు చెప్పారని వారు తమను తాము విమర్శించుకొని బోధించే సేవకునికి విమర్శించి వెళ్ళిపోతారు. ఇది లేఖనాలు తెలియని వారు. అందుకే ఒక మారు యేసు ప్రభువారు అంటారు, దేవుని శక్తిని కానీ లేఖనమును కానీ గ్రహించక మీరు పొరపాటు పడుచున్నారు అని ఆనాటి ప్రజలకు ఆయన తెలియచేశారు. ఈరోజు తన శిష్యులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఒక్క మాట కూడా వారు గ్రహించలేదట. అంటే అంతసేపు యేసు ప్రభువారు ఎన్నో లోతైన విషయాలు, ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచన వాక్యాలు బోధిస్తున్నాడే కానీ
వారు ఏ మాత్రము గ్రహించట్లేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక వారు ఆయన చెప్పిన సంగతులను వారికి బోధపడలేదు. ఎస్, మరుగు చేయబడడం అంటే ఏంటో తెలుసా? ఈరోజు క్రైస్తవ సంఘమా, చాలామంది బిడ్డలు దేవుని మాటలు గ్రహించకుండా ఉన్నట్లుగా వారి హృదయాలు మూయబడి ఉన్నది. ఎవరు ఆ మోత ఇస్తున్నారు అంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములో గురుడితనము చేయబడింది కనుక వారు దేవుని నెరిగి ఆయనను పూజించలేకపోతున్నారు. ఎందుకు ఈరోజు లోకమంతా నాశనం వైపు పరిగెత్తుతుంది అంటే దేవుని గురించి తెలియ సక్షమైనదేదో వారికి విశదమై ఉన్నది. ఇవన్నీ అపోస్తుడైన పౌలు రోమీయులకు రాస్తూ మొదటి అధ్యాయములో ఆయన 18వ వచనం నుండి ఇవన్నీ రాస్తాడు. ఎందుకంటే జనులందరికీ తెలుసు దైవత్వం అనేది ఏమిటని. వారికి అవన్నీ తెలిసి కూడా ఆయనను పూజించడానికి ఇష్టపడట్లా, ఆయనను ఆరాధించడానికి ఇష్టపడట్లేదు. కానీ తమ కొరకు నచ్చిన బొమ్మలను పెట్టుకొని ఇది మా దేవుడు అని చెప్పుకొని చిన్నపిల్లల ఆట వస్తువులు ఆడుకుంటున్నారు. కానీ దేవుడు బొమ్మల్లో ఉండడు. దేవుడు మనము అనుకున్నట్లుగా రకరకాల వస్తువుల్లో ఉండడు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. యేసయ్య అంటారు, ప్రభు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈరోజు ఆత్మ సమంతులైన వారికి ప్రభు చెప్పే మాటలు బోధపడుతుంది. ఆత్మీయంగా గురుడితనము కలుగ చేసిన వారికి ప్రభు బోధ ఏమాత్రం కూడా అర్థము కాదు. ఈ ఉదయకాశములో యేసయ్య మాట వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎందుకు యేసయ్య ఈ మాటల ద్వారా మీతో బోధించుమన్నాడంటే మన మనోనేత్రములు తెరవబడాలి. ప్రభు చెప్పే ప్రతి బోధను అర్థము చేసుకోవాలి. ఆత్మస్వరూపైన ప్రభువును మనము ప్రేమించి ఆయన ఆజ్ఞను బట్టి జీవించి పరలోక రాజ్యానికి మనము వారసులం అవ్వాలని. ఆయన పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందుడి అని బోధించిన బోధను మనం అనుసరించు వారుగా ఉండాలని యేసయ్య ఎంతగానో ఆరాటపడుతున్నారు. కనుక ఈ విషయాలని ముందుగానే మనకు తెలియచేస్తున్నాడు. రండి, మనం దేవుని యొక్క సంధిలో తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, ఈ ఉదయకాశంలో ప్రభువా మీ మాటలు మేము విన్నాం. జరగబోయే సంభవాలు ఎరిగిన వారు మీరు. మీకు వందనాలు. మీ విషయంలో కానీ ప్రభువా లోకం విషయంలో కానీ మా విషయంలో అందరి గురించి భవిష్యత్తు గురించి ఎరిగిన మహా గొప్ప దేవుడవు మీరు. నానా, మీరు ముందుగానే తెలియచేస్తున్న శిలువ శ్రమ గురించి అనేక మంది గ్రహించక శిలువ శ్రమను విమర్శించి శిలువ గురించి తప్పుడు మాట్లాడుతూ మరింత ద్రోహులవుతున్నారు. మన్నించండి ప్రభువా. మా పాపము కొరకే కదా, మా దోషము కొరకే కదా మీరు కలువరి శిలువలో చనిపోయారు. 3వ దినాన తిరిగి లేచారు. అది ప్రవక్తల గ్రంథాలు, దైవ వాక్యము చెప్పబడుతున్న మాటలు విని ప్రతి బిడలు మార్పు పొంది మీకు మహిమకరమైన, మీకు ఇష్టమైన బిడలుగా జీవించే భాగ్యవంతులుగా తీర్చిదిద్దుమని ఉదయకాశంలో మా అందరికీ మీరు దర్శించి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోం. అందరికీ షాలోం. ప్రభువు మనలను దీవించునుగాక.